హలో ఫ్రెండ్స్, నా పేరు మేజర్ ఎస్పీఎస్ ఓబరాయ్. ఈ చిన్న వీడియోలో నేను న్యూస్లో ఉన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దాని ప్రొవిజన్ గురించి, దాని కాంట్రవర్సీస్ గురించి ఒక 10-12 నిమిషాల్లో చాలా వివరంగా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన కాంట్రవర్సీస్, దీనికి సంబంధించిన కొన్ని ఎక్సెప్షన్స్ ఏదైతే యూపీఎస్సీకి కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగే చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి మేము ఏదైతే 4 years ముందు యాక్ట్ తీసుకొచ్చామో దానికి చాలా కాంట్రవర్సీ రేజ్ అయింది కాబట్టి దాని యాక్ట్ని నోటిఫై చేయలేదు. ఏ యాక్ట్నైనా నోటిఫై చేసేంత వరకు ఆ యాక్ట్ అమల్లోకి రాదు. సో ఒక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 3-4 years బిఫోర్ గవర్నమెంట్ ఏదైతే యాక్ట్ పాస్ చేసిందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రూల్స్ ఇప్పుడు జారీ చేసింది. సో పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా ఎలక్షన్లు రానున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ నోటిఫికేషన్ జారీ చేసి ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇచ్చేసింది అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ చెప్తున్నారు. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, దీని వివరంగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2019లో ఈ యాక్ట్ని పాస్ చేశారు. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 దీన్ని అమెండ్ చేస్తుంది. ఈ యాక్ట్ సంబంధించిన దేనికి, ఈ యాక్ట్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ మనం కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్కి ఇస్తాము. అందులో ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా ఒక కేటగిరీ అన్నమాట. సో ఈ యాక్ట్ ద్వారా భారతదేశం ఏం డిసైడ్ చేసింది 2019లో అంటే ఈ మన సరౌండింగ్ కంట్రీస్లో ఉన్న ముస్లిం మెజారిటీ కంట్రీస్లో ఎవరైనా నాన్ ముస్లిం ఇమిగ్రెంట్స్ ఇండియాకి రావాలనుకుంటే రావచ్చు. కాకపోతే ఫ్రమ్ ద ముస్లిం మెజారిటీ నాన్ ముస్లిం ఇమిగ్రెంట్స్ మాత్రమే. అంటే బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, 3 దేశాల నుంచి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇండియాకి వస్తే గనక సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పేసి భారతదేశము 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేసింది. నౌ ఈ యాక్ట్ ప్రకారం హిందూస్ అయినా సరే, సిఖ్స్ అయినా సరే, బుద్ధిస్ట్ అయినా సరే, జైన్స్ అయినా సరే, పార్సీస్ అయినా సరే అండ్ క్రిస్టియన్స్ అయినా సరే ఎవరైనా ఇల్లీగల్ మైగ్రెంట్స్లా వచ్చినా సరే వాళ్ళకి ఇండియా అనేది సిటిజన్షిప్ ఇస్తుంది అని చెప్పేసి ఇండియా చెప్పింది. ఎందుకు ఇది అంటే ఇండియా వాంట్స్ టు బికమ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్ ది మైనారిటీస్ హూ ఆర్ గెటింగ్ పర్సిక్యూటెడ్ ఇన్ ది ముస్లిం మెజారిటీ కంట్రీస్. అంటే ఇండియా హిందూస్ కానీ, సిఖ్స్ కానీ, బుద్ధిస్ట్, జైన్, పార్సీ అండ్ క్రిస్టియన్స్ కానీ ఎవరినైనా ఈ ముస్లిం మెజారిటీ కంట్రీస్ అక్కడ ఇబ్బంది పెడుతున్నాయంటే వాళ్ళు ఇండియాకి రావచ్చు అండ్ ఇండియాలో సిటిజన్ తీసుకోవచ్చు. ఆల్ ద ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఆల్రెడీ వచ్చి ఉన్నారో, ఫ్రెష్గా రావడానికి వీల్లేదు, ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సిటిజన్షిప్ ఇస్తుంది. 3 దేశాలు ఏవి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. ఇంకో విషయం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ డేట్, ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇండియా బిఫోర్ December 31st, 2014 అంటే December 31, 2014 ముందు వచ్చిన హిందూస్ కానీ, బుద్ధిస్టులు కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఈ 6 మతాలకి చెందిన ఎవరైనా ఇండియాకి 31st December 2014 ముందు వచ్చినట్టయితే కానీ వాళ్ళు సిటిజన్షిప్ కోసం అర్హులు అని చెప్పేసి 2019లోనే యాక్ట్ పాస్ చేసింది. యాక్ట్ పాస్ చేసింది కానీ దాని నోటిఫైడ్ సంబంధించి రూల్స్ పాస్ చేయలేదు. అవి ఇప్పుడు జారీ చేసింది. అందుకే పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ టైంలో నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తే గనక వాళ్ళు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మీరు ఒకరికి సిటిజన్షిప్ ఇచ్చారు అన్న డైమెన్షన్లో సిటిజన్షిప్ ఇచ్చారు అంటే ఆబ్వియస్లీ ఎవరైతే వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారో వాళ్ళ పట్లనే పాజిటివ్ అవుతారు. కాబట్టి ఆ ఓట్లన్నీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి వెళ్తాయి. కాబట్టి పొలిటికల్ పార్టీస్ దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఓకే, కానీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి
ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం 6th షెడ్యూల్లో ఉన్న ఏరియాస్ ఏవైతే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం, ఈ ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఈ ఏరియాలో సెటిల్ అవుతామంటే వాళ్ళకి సిటిజన్షిప్ దొరకదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డెమోగ్రాఫిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్, మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ చాప్టర్ తెలిస్తే గనక ఆల్రెడీ ఈ స్టేట్స్లో ఈ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ సిటిజన్షిప్ మేము ఇక్కడ ఉంటాము అంటే గనక వాళ్ళకి సిటిజన్షిప్ దొరకదు. ఇది కాకుండా ఇన్నర్ లైన్ పర్మిట్, ILP ఇన్నర్ లైన్ పర్మిట్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అండ్ మిజోరం, ఈ 3 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఒకవేళ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ఉన్నట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ పరంగా డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి మేము ఏమంటారు సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది. కాంట్రవర్సీస్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ ఏంటంటే మనము కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అండ్ రిలీజియస్ ఎక్స్క్లూజివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోడర్న్ హిస్టరీ తెలిసినట్టయితే కనుక శ్రీలంకలో కూడా తమిళ్ ప్రాబ్లమ్స్ ఉంది. మీరు శ్రీలంక నుంచి తమిళ్స్ వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని ఎందుకు అనట్లేదు? ముస్లిమ్స్లో కూడా మైనారిటీ ఉన్నారు, షియా కమ్యూనిటీ ఈజ్ ఎ మైనారిటీ, వాళ్ళు కూడా రావచ్చు కదా. కంప్లీట్గా ఒక రిలీజియన్ని మీరు ఎందుకు ఎరేస్ చేసేసారు ముస్లిమ్స్ అని కూడా అపోజిషన్ మెంబర్స్ కానీ ఇతర దేశాలు కూడా దీన్ని చాలా గట్టిగా ఖండిస్తున్నాయి. ఓకే, అండ్ ఈ డేట్ మీరు ఏదైతే ఫిక్స్ చేశారో 31st December 2014, అది దేన్ని ఆధారించి, వాట్ ఈస్ ద బేసిస్, ఆ ఆధారం ఏం చెప్పలేదు. సో ఆ చాయిస్ ఆఫ్ డేట్ అన్నది ఇట్ ఈస్ జస్ట్ అ చాయిస్ ఆఫ్ డేట్ అన్నది ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ లాజికల్ రీజనింగ్ అన్నట్టుగా చెప్తుంది. సో దట్ ఈస్ వేర్ ది అపోజిషన్ ఈజ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు రీకన్సిడర్ ద డేట్ ఆల్సో బేస్డ్ ఆన్ సమ్ లాజికల్ డిడక్షన్స్ అని అంటున్నారు. అండ్ ఆర్టికల్ 14 పరంగా మనం రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం. మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఆర్టికల్ 14లో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఇస్తుంది. సో ఇక్కడ ఆ సమాన హక్కు రావట్లేదు అని చెప్పి ఇది మన రాజ్యాంగానికి చెందిన ఆర్టికల్ 14కి విరుద్ధంగా ఉందని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. అండ్ అస్సాం అకార్డ్ అండ్ NRC, ఈ అస్సాం అకార్డ్ పరంగా మనము 1985లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అస్సాం అకార్డ్ పరంగా అందరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి బంగ్లాదేశ్కి రిటర్న్ పంపిస్తాము అని చెప్పేసి అస్సాం వాళ్ళకి ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ మైగ్రెంట్స్కి సిటిజన్షిప్ ఇచ్చేస్తే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. అండ్ లాస్ట్లీ NRC, చాలా కష్టపడి 1985 నుంచి కష్టపడితే 2019లో ఫైనలీ NRC అస్సాం స్టేట్లో NRC ఫిక్స్ అయింది. ఇంత కష్టపడి ఒక NRC చేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఈ విషయం మీద చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. సో ఈ కాంట్రవర్సీ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి మీరందరికీ తెలియజేయాలని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసాము. మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి చాలా సెన్సేషనల్ న్యూస్ కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇంపార్టెంట్ న్యూస్ కానీ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై